హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న సెకండ్ ఎడీనియం ప్లాంట్ అండి. ఇది కూడా నేను స్టెమ్తోనే పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే పింక్ షేడ్ అంచులకుండి మధ్యలో వైట్ డామినేటింగ్ అనమాట. చాలా పెద్ద పువ్వులు పోస్తున్నాయి, ఎక్కువ పువ్వులు పోస్తుంది. నా దగ్గర ఇంకొకటి టెర్రస్ మీద ఉంది. ఇది పోర్టుకోలో పెట్టాను. రీసెంట్గా ఇది కుండీ కూడా చేంజ్ చేశాను, పెద్ద పాటలో పెట్టాను. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇది వైట్ డామినేటింగ్, ఇందులో పెద్ద పువ్వులు వస్తున్నాయి. ఇది రేక ఎడీనియము. ముద్ద పువ్వులు కూడా ఉంటాయి, కానీ రేక పువ్వుల్లో ఏంటంటే సీడ్స్ వస్తాయి. అయితే నా దగ్గర ఇంకా రాలేదు. ఇది స్టెమ్తో పెట్టినప్పుడు కాండం ఇలా ఉంటుంది అన్నమాట, కాడక్స్ అంటారు. అది సీడ్తో పెట్టుకుంటే చక్క బల్బు లాగా వస్తుంది, అదే తేడా. కానీ ఫ్లవర్స్ అవి బాగానే పోస్తాయి. ఇది టెర్రస్ మీద పెట్టిన ఇంకొక మొక్క. ఇది కూడా స్టెమ్తోనే పెట్టుకున్నాను. అది పెద్దదైంది. దీంట్లో అయితే పింకే డామినేటింగ్. ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మీరు తేడా గమనించండి. దీంట్లో ఏంటంటే వైట్ షేడ్ తక్కువ ఉంది, అంత పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ అంచులతో ఈ పువ్వు ఉందన్నమాట. రెండు మొక్కలకి డిఫరెన్స్ గమనించండి. రెండు రేకే, రెండు పింకే, కానీ అందులో కూడా లైట్గా చేంజ్ అన్నది ఉందన్నమాట. ఎడీనియం ప్లాంట్స్ డెజర్ట్ రోజ్ అంటారు, చాలా బాగుంటాయి. నేను ముద్ద కూడా స్టెమ్స్ పెట్టానండి, మరొక వీడియోలో చూపిస్తాను. మనం ఈ రేక మొక్కల్ని ఒక్కొక్క స్టెమ్కి మనం బడ్డింగ్ కడితే ముద్ద కూడా మనం చేసుకోవచ్చు. ఫ్యూచర్లో అవన్నీ కూడా మనం చేద్దాం. బడ్ ఇదంతా పింక్ షేడ్లోనే ఉంటుంది, చూసారా? ఇప్పుడు ఇది పెద్ద మొక్క అయిందన్నమాట. ఎడీనియం కాస్ట్లీ ప్లాంట్స్ అండి. ఒకవేళ మనం అంత కాస్ట్ పెట్టకూడదు అనుకుంటే ఎవరినన్నా అడిగి కొమ్మలు తెచ్చుకోవచ్చు. పువ్వులు అయితే బాగానే పోస్తాయి, కానీ కాడక్స్ కొంచెం మొదలు కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మనం సీడ్తో పెంచింది, స్టెమ్తో పెంచింది కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి. మొక్కే కావాలనుకుంటే మనం స్టెమ్తో కూడా పెంచుకోవచ్చు. ఈ స్టెమ్స్ ఎలా పెట్టాలో మరొక వీడియోలో చూద్దాం. తొందరలోనే మన గార్డెన్లో ముద్ద పువ్వులు కూడా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.